హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు చాలా ఆరోగ్యకరమైన హెల్దీ ఫుడ్ మీకు చెప్పబోతున్నాను. రవ్వ లడ్డు అండి. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేనైతే రెడీగా పెట్టాను, మీరు చూసేయండి. 2 కప్పుల బొంబాయి రవ్వ అండి. 2 కప్పులు బొంబాయి రవ్వ, 1 కప్పు నువ్వులు, ఇవి వచ్చేసి నట్స్ అండి, డ్రై నట్స్. యాలుక్కాయలు ఒక 10. నెక్స్ట్ బెల్లం ఒక బౌల్లో నిండా తీసుకోవాలి. ఇది నెయ్యి అండి, ఇంట్లో పట్టిన నెయ్యి 1 కప్పులో రెడీగా పెట్టుకున్నాను, ఎంత అవసరమైతే అంత వేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో ఏమేమి కలిపామంటే సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పల్లీలు, కొంచెం బాదం పప్పు కలిపాము. ఇవి వచ్చేసి నువ్వులు. ఓకేనా, వీటితో ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను, వచ్చేసేయండి. బౌల్ అయితే రెడీగా వేడెక్కిందండి. ఒక బౌల్ స్టవ్ మీద పెట్టేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసేద్దాం. ఓకేనా, వేసి ఒక 2 స్పూన్లు నిండా వేయాలండి. అందులో మనం ఈ 2 కప్పుల రవ్వని, బొంబాయి రవ్వని వేయాలి. 2 కప్పులు, 1 2. ఓకేనా, వేసి మనం దీంట్లోనే నువ్వులు కూడా వేసేయాలి. ఓకేనా, నువ్వులు యాక్చువల్గా ఫస్ట్ డ్రై నట్స్ వేయించాలి. నేను ఫస్ట్ ఇవి వేసానండి, మీరు ఫస్ట్ డ్రై నట్స్ వేయించుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇవి వేగిన తర్వాత నువ్వులు వీటితో పాటు రవ్వతో పాటు ఎందుకు వేసానంటే డ్రై నట్స్తో పాటు నువ్వులు వేస్తే నువ్వులు త్వరగా మాడిపోతాయి. కాబట్టి మనం ఈ రవ్వతో వేయించుకుంటే సమానంగా వేగుతాయి అన్నమాట, నువ్వులు అను రవ్వ కలిపి. ఓకేనా ఫ్రెండ్స్, రవ్వని మంచిగా దోరగా ఎర్రగా వేపుదాము. నువ్వులు మరియు బొంబాయి రవ్వ నెయ్యిలో వేయించానండి, మంచి సువాసన వస్తుంది. గోల్డెన్ కలర్లో, లైట్ గోల్డెన్ కలర్లో వేగింది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు వీటిని వేగిన వాటిని ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం ఫస్ట్. ఓకేనా, తర్వాత ఏం చేయాలో చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, మరి పక్కనైతే రవ్వ వేయించేసామండి, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఒక 2 స్పూన్ల నెయ్యి వేసాను. సో మీరైతే ఫస్ట్ డ్రై నట్స్ వేయించుకోండి, ఆ తర్వాతనే రవ్వ వేయించుకోండి. ఎందుకంటే రవ్వ అంతా అంటుతుంది కదా గిన్నెకి. నేను పొరపాటున ఫస్ట్ రవ్వ వేయించేశాను. సో మీరు మాత్రం డ్రై నట్స్ వేయించండి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ 2 స్పూన్లు నెయ్యి వేశాను. ఇప్పుడు ఇందులో ఒక పిరికెడు పుట్నాలు కూడా వేసుకోవాలండి. నెయ్యిలో వేగిన పుట్నాలు మహా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఈ నట్స్ వేసాను, వాటితో పాటు పక్కన ఒక పిరికెడు పుట్నాలు వేయండి. అంటే ఇందాక క్లిప్లో మిస్ అయింది అది. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి మంచిగా వేయిద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ గింజలు కూడా చక్కగా వేగాయి. ఇదే పక్కన ప్లేట్లో రవ్వ పైన పోసేసుకోండి. వీటిని ఇప్పుడు చల్లారాక మెత్తగా మిక్సీ పట్టాలి పౌడర్ని. ఇదే బౌల్లో మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో వాటర్ పోయండి. 1 కప్పు వాటర్ చాలండి. కప్పు వాటరు మరుగుతున్నప్పుడు ఆ బౌల్లో ఉన్న బెల్లాన్ని వేసి తీగ పాకం వచ్చేదాకా తిప్పుతూ ఉండాలి. ఈలోపు మనం దీన్ని పాకం వచ్చేసరికి పౌడర్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, వీటిని పౌడర్ చేసుకుందాము పాకం వచ్చేసరికి. ఈ రవ్వ వేపిన గింజలు కలిపి ఇలా మిక్సీ జార్లో వేసి మిక్సీ పడితే ఇలా పౌడర్ వస్తుందండి. అందులోనే మనం యాలుక్కాయలు కూడా వేసేసి పట్టాలి. ఓకేనా, ఇలా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, బెల్లం పాకానికి రెడీ అవుతుంది. తీగ పాకం వస్తే చాలండి, ముదిరిపోకూడదు. ఓకేనా, ఈ పౌడర్ అయితే రెడీగా పెట్టుకున్నాము. ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి, ఉట్టి పౌడరే తినాలని అంత టేస్ట్గా మంచి స్మెల్ వస్తుంది. సో మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, తీగ పాకం వచ్చేసింది. సో ఇప్పుడు ఇది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. హలో అండి, ఇందులోనే చిటికెడు సాల్ట్ వేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఓకేనా, లేకపోతే ఆ టేస్ట్ రాదు కొద్దిగా సాల్ట్ వేయకపోతే. ఇంకా స్టవ్ తీసేయండి ఫ్రెండ్స్. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం పోసుకుంటూ తిప్పుకోవాలి. ఓకేనా, మొత్తం నేను తిప్పిన తర్వాత చూపిస్తాను. ఇలా తిప్పుతూ ఉండాలి. నా చేతిలో ఫోన్ ఉండడం వల్ల నేను ఇప్పుడు మొత్తం తిప్పిన తర్వాత ఇలా చూపిస్తాను. ఓకేనా, ఇంకా ఉంది పౌడరు. ఇలా అయితే రెడీ అయిందండి. పాకంలో వేశాక మీరు మాత్రం మిక్సీ పట్టుకునేటప్పుడు మెత్తగా పట్టుకోండి. ఓకేనా,
బరుసుగా ఉంటుంది లేతే రవ్వ. సో బాగా గట్టిగా మెత్తగా పట్టుకొని అప్పుడు మాత్రమే మొత్తం కలిపింది పాకంలో వేయండి పొడి. ఇప్పుడు మనం ఉండలు చూద్దాం. రవ్వ లడ్డు, ఇది ప్రోటీన్ రవ్వ లడ్డు అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి తప్పకుండా. వీడియో కంప్లీట్గా చూసి చేయండి, సగం చూసి చేయొద్దండి. మళ్ళీ అది చెడిపోతే మళ్ళీ అన్ని ఐటమ్స్ వేస్ట్ అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీ ఆరోగ్యకరమైన రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా మీరు చేసుకొని తినొచ్చు హ్యాపీగా. ఎందుకంటే ఇందులో అన్నీ కూడా ప్రోటీన్కి సంబంధించిన అన్ని హెల్దీ ఐటమ్సే ఉన్నాయి. సో బెల్లం కూడా చూశారు కదా, బెల్లం కూడా ఆరోగ్యకరమైంది. మీకు నిన్న కూడా చెప్పాను కదా వీడియోలో. తప్పకుండా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. మీరు పాకంలో పిండిని వేసిన తర్వాత కొద్దిగా గనక మీ చేతికి ఉండ తీసుకోవడానికి రాకపోతే, కొద్దిగా జోరుగా అయినట్లు ఏమన్నా అనిపిస్తే ఫ్యాన్ గాలికి పెట్టండి. ఫ్యాన్ గాలికి పెడితే బిగుసుకుంటుంది. అప్పుడు మీకు ఉండ చక్కగా వస్తుందన్నమాట చేతికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.